హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో కుంభరాశి వారికి ఏల్నాటి శని చివరి భాగంలో ఉంది. అయితే ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది, అలాగే రాహుకేతు ట్రాన్సిట్ కూడా ఉండబోతోంది. కాబట్టి ఇవన్నీ విషయాల గురించి తెలుసుకుందాం వారి మాటల్లోనే. నమస్కారం సార్. నమస్తే సార్, సో కుంభరాశి వాళ్ళకి చివరి భాగంలో ఉన్న శని ప్రభావం ఎలా ఉండబోతోంది, అట్ ద సేమ్ టైం రాహుకేతు ట్రాన్సిట్ కూడా వీళ్ళ జాతకం మీద ప్రభావం ఎలా చూపించబోతుంది అనే వివరాలు తెలియచేయండి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. కుంభరాశి గురించి అడిగారు. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని ఆఖరి దశ, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆల్రెడీ 5 సంవత్సరాలు వాళ్ళని బాగా పిండేసి ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఆరోగ్య సమస్యలు అన్ని మొదలవుతాయి అని అనేసి అని అంటూ ఉన్నారు. అంటే చాలా మందికి ఒక నమ్మకం కూడా ఏంటంటే ఏలినాటి శని కానీ లేదా పంచమ అర్ధాష్టమ శని, సప్తమ శని అంటే విడత, అంటే వదిలేసే టైంలో శని వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అన్నది కూడా చాలా మందికి ఒక నమ్మకం. అది ఎవరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఫలితాన్ని ఇస్తాడంటే ఈ ఏలినాటి శని కానీ, పంచమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని ఎవరైతే మొదటిలో అంటే ఆరంభ దశలోనే వాళ్ళు కష్టాలు ఎదుర్కొనే క్రమంలోనే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యారు, ఆ కష్టాలలో వాళ్ళ యొక్క కోణం ఏంటి, ఆ కష్టాలకి వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, వాళ్ళ యొక్క అందులో పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళ రోల్ ఏంటి, అంటే వీటిని నిజాయితీగా పరిశీలించుకొని మళ్ళీ అది పునరావృతం కాకుండా, అంటే వీళ్ళ యొక్క పాత్ర వల్ల అక్కడ సమస్య ఏదో తీవ్ర స్థాయికి వెళ్లకుండా దాన్ని ఆరంభ దశలోనే వాటిని పరిష్కరించడానికి లేదా దాన్ని పూర్తిగా సమూలంగా దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే ఈ విడత టైంలో, అంటే వదిలేసే టైము శనిలో ఈ యొక్క పరివర్తన మనుషుల్లో వచ్చినప్పుడు, అప్పుడు మీరు దేన్నైతే కోరుకున్నారు, ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే మీకు దక్కట్లేదు, మీకంటే అధమ స్థాయి వాళ్ళకి, ఎందుకు పనికిమాలిన వాళ్ళకి ఆ యొక్క స్థాయి దక్కుతుందో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొనో లేకపోతే మీ చేతికి రావాల్సింది ఏదైతే ఉంటుందో అది మీకు దక్కేలాగా చేసేటువంటి అవకాశాలు ఈ విడత టైంలో ఉంటాయి. అంతే తప్ప ఇవాళ మీ వల్ల ఒక సమస్య మీ కుటుంబంలో ఏర్పడింది, ఒక సంస్థలో ఏర్పడింది, దానివల్ల చాలా గొడవలు జరిగినాయి, చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడింది, కానీ మీలో 2.5 సంవత్సరాల్లో కానీ 7.5 సంవత్సరాల్లో కానీ ఎటువంటి మార్పు లేదు, మీరు ఎక్కడ రిఫ్లెక్ట్ కాలేదు, ఎక్కడ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోలేదు, మీరు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళారు. అర్థమైందండి? నాకు తెలిసి ఈ యొక్క ఆలోచన ఆంధ్ర పొలిటీషియన్స్కి అప్లై అవుతుందేమో బహుశా. గడిచినటువంటి కొంతకాలంలో వాళ్ళు చేసినటువంటి విమర్శలు అసలు కఠోరమైనటువంటి విమర్శలు చేశారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరైనా కానీ, మనం కుంభరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎవరైతే ఆ పరివర్తన స్థాయికి వెళ్తారు చూడండి, అరే నా రోల్ వల్ల ఇలా జరిగింది, నేను నా రోల్ని ఇక్కడి నుంచి నేను డైల్యూట్ చేయాలి, అంటే నేను అక్కడి నుంచి నా యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి, నా బుద్ధిని కానీ నా ఆలోచన భావోద్వేగాల్ని కానీ ఎంతవరకు నేను ఈ సమస్యకి నా భావోద్వేగాల బుద్ధి ఎంతవరకు కారణం అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకున్న వాళ్ళకి మాత్రమే శని విడత టైంలో అనుకూలమైనటువంటి ఫలితాలని, పరిస్థితుల్ని సృష్టిస్తాడు, అవకాశాలను సృష్టిస్తాడు తప్ప ఈ రిఫ్లెక్షన్ లేని వాళ్ళకి 7.5 సంవత్సరాలు కాదు, ఇంకా 20 సంవత్సరాలైనా కానీ ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా మంది చూశాను, ఏలినాటి శనితో సంబంధం లేకుండా కూడా 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళ జీవితంలో ఎటువంటి పరివర్తన లేదు, ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి ప్రయోజనానికి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా కుటుంబానికి బర్డన్ అయిన వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాల్లో పుట్టిన వాళ్ళు అందరం చూశాను. 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 38 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు, ఇంకా కుటుంబ సభ్యుల మీద ఆధారపడి రీఛార్జ్ డబ్బులు తీసుకునే వాళ్ళని 42 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు నా కెరియర్లో ఎంతమంది చూశాను. మొబైల్ రీఛార్జ్ 250 రూపాయలు 42 సంవత్సరాల వయసులో మీరు కుటుంబ సభ్యుల్లో తీసుకుంటారంటే మీరు ఏం చేస్తున్నారు? పోనీ అవయవాలు సరిగ్గా లేవా అంటే ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి ఎప్పటికీ సక్సెస్ రాకపోవడానికి కారణం కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని స్థానం బాగున్నా, అనుకూల గ్రహాలతో ఉన్నా కానీ ఈ కోణం చూస్తాడు మేడం శని. ఇది తెలుసుకోవాలి అందరూ. శని అనగానే చాలా మటుకు కష్టాలు అంటారు. కష్టపడేవాడికి శని ఎప్పుడు కూడా దూరం ఉంటాడు. ఎవడైతే సోమరిపోతుగా ఉండి పరివర్తన లేనివాడు, సోమరిపోతు కూడా ఒక రోజు వాడు చురుగ్గా పనిచేస్తాడేమో కానీ ఈ పరివర్తన లేని వాళ్ళు ఉంటారు చూడండి, ఈ పరివర్తన లేని వాళ్ళు ఎక్కువగా తీవ్రమైనటువంటి ఫలితాల్ని, ప్రతికూల వాతావరణాన్ని అనునిత్యం చూస్తారు వాళ్ళు. ఓకే. సో కాబట్టి మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే రాహుకేతు యొక్క సంచారం
ప్రభావం కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ రాహుకేతువులు ఎవరైతే వీడికి రాశిలోకి వస్తారు అంటే లగ్నాత్ అంటే చంద్రలగ్నాత్ వీళ్ళకి కుంభరాశిలోకి వస్తాడు. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళకే ఇప్పుడు అనుకూలమైనటువంటి పీరియడ్ ఇది. బాగుంటుంది అంటారు. అనుకూలం కూడా. ఎందుకంటే వీళ్ళకి కుంభరాశిలో నేను ఇందాక కూడా చెప్పాను, కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు వృషభ రాశిలో ఉన్నటువంటి రాహువు కంటే చాలా పవర్ఫుల్. ఫలితాలు ఇవ్వడంలో, సెన్సేషనల్ చేంజెస్ రావడంలో, గొప్ప గొప్ప మార్పులు, అవకాశాలు, ఫలితాలు, మనం కోల్పోయింది ఏదైతే అనుకుంటామో, మన చేతిలోంచి వెళ్ళిపోయింది అనుకుంటామో, మళ్ళీ అటువంటి అవకాశాలు రావడము, లేదా మళ్ళీ మనం కోల్పోయింది మనకి తిరిగి రావడం, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా రాహు యొక్క స్థానం కుంభరాశిలో చాలా అనుకూలం, అసలు ప్రతికూలం కాదు. అయితే ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి సప్తమంలో కేతు సింహరాశిలో ఉంటాడు. కర్మలను ఆచరింపజేసేవాడు, పూర్వజన్మ సంస్కారము, ఏదైతే తను కోరుకున్నది దక్కలేదు, నాకు ఎప్పుడు దక్కుతుంది, నాకు ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి అనుకునేటువంటి చాలా మందికి ఈ ఉంటాయి చూడండి, ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు, ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చూసుకోవాల్సిందంటే, నాకు 30 ఏళ్ళు వచ్చేసినాయి పెళ్లి కావట్లేదు, 35 ఏళ్ళు వచ్చేసినాయి ఇంకా పెళ్లి కావట్లేదు, ఎక్కువగా నేను కెరియర్ మీద ఫోకస్ చేయడం వల్లనో, లేకపోతే నేను పెళ్లి అయిపోయింది నాకు 4-5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయింది ఇంకా పిల్లలు లేరు. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు మ్యారేజ్ లైఫ్ మేడం. ఈ 180 డిగ్రీస్ ఏదైతే ఉందో, ఈ సమసప్తమం ఏదైతే కుంభం నుంచి సింహరాశి వారికి ఏదైతే ఉందో, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద మ్యారేజ్ హార్మోనీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అండ్ ఎమోషనల్ బాండేజెస్. వీటికి సంబంధించినవి గతంలో వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు చివరికి కోర్టుకు వెళ్ళి విడాకులకు అప్లై చేసిన వాళ్ళు, కోర్టులో విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. రాహుకేతువులు అంట్లాంటి సెన్సేషనల్ మార్పు మనిషిలో, ఎన్విరాన్మెంట్ లో అటువంటివి క్రియేట్ చేస్తాడని కదా ఆస్ట్రాలజీలో రాసింది. రైట్. అయితే పర్సనల్ లైఫ్ లో ఇంత అద్భుతంగా ఉన్న వాళ్ళకి కెరియర్ పరంగా కూడా ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మాకు ఒక సక్సెస్ కావాలి, మేము అనుకున్న పొజిషన్ కి రీచ్ అవ్వాలి అని. మరి వాళ్ళకు కూడా ఇలాంటివి ఏమన్నా స్కోప్ ఉందంటారా? తప్పకుండా అండి. కుంభరాశి వాళ్ళు అంటేనే వాళ్ళు కార్యసాధకులు అని అర్థం. జ్యోతిష్ శాస్త్రంలో రాసి ఉంటుంది. నేను ఇందాక కూడా చెప్పా కదా, మిథునం, కన్య అండ్ కుంభం, వీళ్ళలో అపారమైనటువంటి మానవత్వం ఉంటుంది. అంటే ఎంత దుర్మార్గుడైనా క్షమించిన తర్వాత మళ్ళా వాడితో గతంలో ఎలా ఉన్నారో అలా ఉంటారు. సో ఈ అపారమైన మానవత్వమే వీళ్ళకి ఎన్నో సందర్భాల్లో వీళ్ళకి జీవితంలో ఎదుటి వ్యక్తులు వీళ్ళు అపార్థం చేసుకుని తిరిగి వచ్చేటువంటి ఒక మ్యాగ్నెటికల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక మ్యాగ్నెటికల్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి. మెకానికల్ ఎనర్జీ కాదు, మెకానికల్ సైకలాజికల్ ప్రాసెస్ కాదు, వీళ్ళకి మ్యాగ్నెటికల్ ఎనర్జీ ఉంటుంది. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న మనుషులు కూడా వీళ్ళు అంత ఇష్టపడతారు, అంత ప్రేమిస్తారు. కారణం ఏంటంటే వీళ్ళు చాలా ముక్కుసూటిగా ఉంటారు, వీళ్ళకి మ్యానిపులేషన్ అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు ఎదుటి వాళ్ళలో ఇష్టపడంది ఏదైనా ఉందంటే నా హైప్. వీళ్ళకి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, చేసింది చెప్పుకోవడం కూడా రాదు. అర్థమైందండి? సో వీళ్ళు ఎదుటి వాళ్ళలో ఇష్టపడడం కూడా అదే. వీళ్ళు చేసింది కుడి చేతితో చేస్తే ఎడమ చేతి కూడా తెలియదు. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పీక కూర్చున్నా వీళ్ళ సీక్రెట్స్ ఎవరు బయటపడరు. సో కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా 100 మంది స్నేహితులు ఉంటే కూడా జీవితకాలం ఉంటారండి. అంటే ఒక 10 మంది కుంభరాశిలో వాళ్ళని తీసుకుంటే ఒక 6-7 తీసుకోవచ్చు. చాలా మందికి రిలేషన్స్ కొంతకాలమే ఉంటాయి, అభిప్రాయ భేదాలు, ఈగో ప్రాబ్లమ్స్, వాటి వల్ల కొంచెం దూరం అవుతారు. కానీ వీళ్ళని ఎవరైనా దూరం చేసుకున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో ఒక మోటివ్ తో వీళ్ళతో ఉన్నారు అని వీళ్ళు గ్రహించాలి. ఓకే, అంటే వాళ్ళ స్వార్థం కొరకే వీళ్ళతో స్నేహం చేశారని కానీ మోటివ్ అండ్ పర్పస్. ఓకే, బట్ వాల్యూ బేస్డ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీళ్ళని జీవితకాలం వీళ్ళని వదులుకోరు. రైట్, వీళ్ళు వదిలేయడం కాదు, వీళ్ళని వదులుకోరు. సో వీళ్ళకి కేతు యొక్క స్థానం కూడా నెగిటివ్ గా చాలా మంది అనాలిసిస్ చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళకి జీవిత భాగస్వామితోని సమస్యలు అనేవని చెప్తున్నారు. నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే డెఫినెట్లీ అసలు పాడైపోయిన రిలేషన్స్ లేకపోతే డిస్టర్బ్ అవుతున్న రిలేషన్స్ కూడా రీకన్స్ట్రక్ట్ అయ్యేటువంటి టైం కూడా వీళ్ళకి ఈ May 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత అద్భుతమైన క్యారెక్టర్ అనే చెప్పుకోవచ్చు ఒక విధంగా ఉన్న వాళ్ళకి, మీ రీసెర్చ్లో పర్సనాలిటీ రీసెర్చ్ మీద సైకాలజీ ప్రకారం ఏమన్నా మానసిక ఆందోళన అనేది వీళ్ళకు ఉంటుందా? వీళ్ళు గురవుతారంటారా? అంటే వీళ్ళు కూడా లో టైమ్స్కి వెళ్ళి ఇంకా అయిపోయింది, ఇంకా నేను ఇక్కడితో నా జీవితం చాలిస్తాను అన్న సిచ్యువేషన్స్ వస్తాయి అని అంటారా? అలాగే ఎట్ ద సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ రావాలి అంటే రాహుకేతు ప్రభావం కూడా ఉంటేనే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు అని మీరు కొన్ని వీడియోస్లో కూడా చెప్తూ వస్తున్నారు. సో కుంభరాశి వాళ్ళకి అలాంటిది ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? కుంభరాశి వాళ్ళకి ఒకటే ఒక మైనస్ పాయింట్, అదేంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి, వీళ్ళ ఊహ ఎదిగినప్పటి నుంచి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఊహ ఎదుగుతుంది చూడండి, ఈ ఊహ ఎదుగుతున్న టైం నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు కూడా పోల్చుకుంటారు. వీళ్ళు
కంపేర్ చేసుకుంటుంటారు. డిస్క్రిమినేషన్ ఈగో అనండి, డిస్క్రిమినేషన్ ఆఫ్ జెలసీ అనండి. వీళ్ళని ఎప్పుడైనా పొగిడినా పక్కన వాళ్ళతోని పోల్చి పొగిడారనుకోండి, వీళ్ళు ఒక ఎనర్జీ తీసుకుంటారు. మీరు వాళ్ళని పొగడండి, ఎంతసేపు అయినా పొగడండి, వీడేదో అవసరం కోసం వచ్చాడేమో, వీళ్ళే ఇరిటేట్ అయిపోతారు, వీడు అనవసరంగా ఇంత పొగొడుతున్నాడేమో. అదే మీరు పక్కన వాళ్ళని పొగడండి. అందుకే చూడండి, మీరు మీ పక్కన కుంభరాశి వాళ్ళు ఉంటారు, ఆ కుంభరాశి వాళ్ళకి ఒక మొబైల్ అమ్మాలంటే ఫస్ట్ మీకు మొబైల్ అమ్మాలి. ఓకే. లేదా ఆ మొబైల్ అతను కొనుక్కునేలాగా చేయాలంటే మీకు తప్పకుండా ఒక మొబైల్ అమ్మాలి. మీరు కొనేలాగా చేస్తే చాలు. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ ఉంటారు. ఈ విషయాన్ని కుంభరాశి వాళ్ళు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. రాహు ఆబ్జెక్టివ్ వరల్డ్ కి అధిపతి. ఈ వ్యవహారం అంతా కూడా మీరు ఆస్తులు, డబ్బు, బంగారము, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రాహు పోర్ట్ఫోలియో అని జ్యోతిషంలో ఉంటుంది. కేతువు పూర్తిగా వైరాగ్యం, వీటన్నిటిని వదిలేసి ఈ ప్రపంచం అంతా వదిలేసి హిమాలయాస్ లోకి వెళ్ళిపోయేటువంటి గ్రహం కేతు గ్రహం. ఈ రాహు యొక్క ప్రభావము కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలో ఉంటారు. వాళ్ళు ఊహాత్మకంగా ఎక్కడో వేరే ప్రపంచంలో ఉంటారు. ఈ చుట్టుపక్కల వాడు ఇల్లు కొనుక్కోగానే వీడి ప్రపంచంలోకి వస్తాడు. ఓకే, అంటే ఎదుటి వాళ్ళు ఏది చేస్తే మనం కూడా అది చెయ్యాలి అని బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నమాట. వీళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలి అంటే చుట్టుపక్కల సమాజం నుంచి ఇన్స్పైర్ అయ్యి లేదా కంపేర్ చేసుకొని వీళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఒక సమాజం సృష్టించుకుంటారు. అది వాళ్ళ ఒరిజినల్ నేచర్ కాదు. ఇది కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ ఒరిజినల్ నేచర్ అంతా కూడా ఏంటంటే వీళ్ళు సమాజంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలి. సమాజానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వెల్ఫేర్ యాక్టివిటీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో బావి ఉండదు, బోర్ ఉండదు. వీళ్ళు ఆ బావి బోర్ వేసి ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటారు. అంటే వాళ్ళకంటూ పర్సనల్గా ఏముంది, ఏమి లేదు. కానీ ఇదే పర్సనల్ లైఫ్లో జీరో ఉన్న వాళ్ళు ఎందుకు మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎందుకు ఇంత తొందరపడుతున్నారు, ఎందుకు వీళ్ళకి ఆబ్జెక్టివ్ సక్సెస్ కావాలి అంటే వీళ్ళ ఊహ నుంచి ఏర్పడింది ఏంటి, కంపారిజన్. అందరు చదువుతున్నారు, నేను చదవాలి, వాడికంటే ఎక్కువ చదవాలి, వాడికంటే ఎక్కువ ఉద్యోగం సంపాదించాలి, వాడికంటే లగ్జరీ కార్ కొనాలి. మా ఫ్రెండ్స్ లో చాలా మంది కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి లగ్జరీ కార్స్, లగ్జరీ హౌస్, ఇంటీరియర్ హౌసెస్ వేరే రాశి వాళ్ళకి ఎవరు లేవు. ఇద్దరికి ఉన్నాయి, ఒకటి కుంభరాశి వాళ్ళకి, ఒకటి కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. సో దే ఆర్ ఫౌండ్ ఆఫ్ రియల్లీ ద లగ్జరీ అండ్ బ్యూటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ సుపీరియారిటీ. ఇది వీళ్ళలో ఉంటది. ఇది వీళ్ళు లోపల లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. అసలు కుంభరాశి అనే వాళ్ళు నిజంగా డిఫాల్ట్ వాళ్ళకు సన్యాసులు వాళ్ళు, అంటే డిటాచ్డ్ పీపుల్ వాళ్ళు. ఈ యొక్క డిస్క్రిమినేషన్ లేకపోతే దే ఆర్ డిటాచ్డ్. వాళ్ళకు మాంక్స్ లాంటి వాళ్ళు. ఈ మాంక్ బై బర్త్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ ఎన్విరాన్మెంట్ రాగానే ఈ ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ వల్ల ఇవన్నీ చుట్టుపక్కల తెచ్చిపెట్టుకుంటారు. సో కుంభరాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావం వాళ్ళకి అనుకూలమే తప్ప ప్రతికూలం కాదు. వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో మీరు ఏమి చూసినా కానీ ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం కూడా ఇప్పుడు 21వ తారీఖు మే నుంచి వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. రైట్. అయితే మరి వీళ్ళకి మీరు ఇచ్చే ధార్మికమైన సలహా ఏంటి? కుంభరాశి వాళ్ళకి ఒక ధార్మిక పరమైనటువంటి సూచన ఏంటంటే వీళ్ళు మెడికల్ సర్వీసెస్ చేయాలి. ఎనీ సర్వీస్ రిలేటెడ్ టు ద మెడికల్ హెల్త్, ఎనీథింగ్. వీళ్ళకి ఎదుటి వాళ్ళకి పూర్ పీపుల్కి ఎవరైనా మెడికేషన్ సపోర్ట్ చేసినా, లేదా మెడికల్ సపోర్ట్ అంటే వీళ్ళకి ఎప్పుడన్నా హాస్పిటల్ బిల్స్ కానీ ఆరోగ్య సమస్యలకు దేనికి సంబంధించిందైనా వీళ్ళు డబ్బు రూపంలోనే కాదు. వీళ్ళు సపోజ్ ఒక కుంభరాశిలో పుట్టిన వాళ్ళు డాక్టర్ అయ్యి అనుకోండి, ఫ్రీ సర్వీస్ చేయొచ్చు. సో దేనికైనా కానీ వీళ్ళు ఆరోగ్యము, ఆయుష్ వీటికి సంబంధించిన అంటే హెల్త్, ఎనీథింగ్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ లాంగివిటీకి సంబంధించిన విషయాల్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ, ఆయుష్కు సంబంధించినవి కానీ, తీవ్రమైన పరిణామాలు కానీ, జీవితంలో అనుకోనటువంటి పరిణామాలు, అన్సర్టనిటీస్ కానీ, వీటికి ఎక్కడ కూడా రాహుకేతువులు కానీ, శనిగ్రహం కానీ వీళ్ళని టచ్ కూడా చేయదు. రైట్ సార్. సో మెడిసిన్స్ అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మెడిసిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫుడ్ వల్లే మెడిసిన్ ఇంపార్టెన్స్ పెరిగింది. ఆఫ్ కోర్స్ కరెక్ట్ చెప్పారు మీరు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ ఆర్థిక ఇబ్బందులతో కానీ లేకపోతే ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఈ విధంగా హెల్ప్ చేయడం వల్ల కుంభరాశి వాళ్ళకైతే అంతా సక్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీన రాశికి అనేక కష్టాలు అని చెప్పేసి వింటూనే వస్తూ ఉన్నాము. అలాగే ఏల్నాటి శని ప్రభావం కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికే. అయితే ఈ ఏల్నాటి శని ప్రభావం పక్కన పెడితే రాహుకేతు కూడా వీళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఏమన్నా ఉందా, అసలు ఎలా ఉండబోతోంది మీన రాశి వాళ్ళకి అనేది తెలియచేయండి. ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. మీనరాశి వాళ్ళకి 2.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని నడుస్తుంది.
హ్మ్. అయితే చాలా కష్టాలు ఫేస్ చేశారని చాలా చెప్పుకోవచ్చు. చాలా కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సామాజిక సమస్యలు. పరంగా అవమానాలు. వీళ్ళకి రెండే సమస్యలు ఉంటాయి మేడం మీనరాశి వాళ్ళకి. మ్హూ. మనం గోచార ఫలాన్ని చూసుకుంటే మీనరాశి వాళ్ళకి రెండే సమస్యలు ఏంటంటే వీళ్ళ అతి మొహమాటం, అతి మంచితనం, ఆశయం లేకపోవడం జీవితంలో. ఇప్పుడు ఓ. చూడండి, ఒక ఆశయం ఉన్నవాళ్ళు ఆశయ సాధన కోసం అనేక రకాల రాజకీయాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు నా ఆశయం నెరవేరాలి అనే దృక్పథంతోనే వాళ్ళు ముందుకెళ్తారు. హ్మ్. ఓకే, వీళ్ళకి ఆ కఠినత్వం ఉండదు. వీళ్ళు దూదిలాగుంటారు. వీళ్ళు అంటే ఒక రకంగా వెన్న లాంటి మనసు వీళ్ళది. రూపం చూస్తే మళ్ళా ఆజానుబాహువులు ఉంటారు, చాలా బలమైనటువంటి శరీరం ఉంటుంది. కానీ మనస్తత్వం ఎలాంటిది? వెన్న. అంటే వేడి మీద వేస్తే కరిగిపోద్ది అంటారు చూడండి. హ్మ్. ఈ ఈ లక్షణం వల్లనే వీళ్ళు రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఒకటి, ఆర్థికంగా ఎదగరు. ఎదిగేటువంటి స్వభావము, తెలివితేటలు, సామర్థ్యము, తార్కికం ఉంటుంది. హ్మ్. ఆశయం వెన్న, అంటే ఓకే. ఫ్లెక్సిబుల్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు కెరియర్లో ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతారు. వీళ్ళు హ్మ్. ఒక స్థిరమైన, బలమైన ఒకే ఆలోచన, ఒకే రకమైనటువంటి ఆశయ సాధనకు సంబంధించినటువంటి దృఢ సంకల్పం, నిర్ణయాలు వీళ్ళలో మీకు కనపడవు. ఓకే. అంటే మీరు 10 మందిలో 6 తీసుకోండి ఇలా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ మంచి పేరు కోరుకుంటారు. ఈ మంచి పేరు సంపాదించి ఆ మంచి పేరు చెడ్డు పేరు కింద రాకపోవడం, దానికి చేసే ప్రయత్నం కూడా వీళ్ళు చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకే. ఒకటి, మంచి పేరే టైం వేస్ట్. ఈ మంచి పేరు చెడ్డ పేరు రాకుండా ఒక సాఫ్ట్వేర్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి, అవునా కదా, అవును. యాంటీవైరస్ లాగా. ఈ రెండిటి వల్ల వీళ్ళ జీవితంలో చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటారు వీళ్ళు. మ్హూ. కానీ వీళ్ళ వల్ల చుట్టుపక్కన వాళ్ళు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, వీళ్ళ సిబ్లింగ్స్ అంటే వీళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు హ్మ్. విపరీతంగా బెనిఫిట్ అవుతారు వీళ్ళ వల్ల. వీళ్ళ వల్ల. సో ఇక్కడ మనం గ్రహస్థితిని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఈ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయభావంలోకి 21వ తారీఖు మే మాసం నుంచి రాహు ప్రవేశిస్తాడు. అంటే రాశిలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి రాహు వ్యయంలోకి వెళ్ళిపోతాడు. వీళ్ళకి కేంద్రంలో అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు వీళ్ళకి షష్టమంలోకి వస్తాడు. ఓకే. సో ఇక్కడ వీళ్ళకి రాహు వ్యయంలోకి వచ్చేసాడు. తల్లిదండ్రుల ఆస్తులు, చిరచర ఆస్తులు పోగొట్టుకుంటారు. వీళ్ళ ఉన్న ఆస్తి, ఇల్లు కూడా మార్టిగేజ్ చేస్తారు, ఇల్లు కూడా అమ్ముకుంటారు వీళ్ళు. మ్హూ. వీళ్ళు అనవసరమైన విషయాల్లో తలదూర్చి కూడా వీళ్ళు, రాజకీయ నాయకులు అయితే వీళ్ళ పదవి కూడా వీళ్ళకి విచ్ఛిన్నం జరుగుతుంది. సో చెడ్డ పేరు, నిందలు, ఇవన్నీ కూడా చాలా విశ్లేషణ చూస్తున్నాం. మ్హూ. కానీ మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ రాహు దేనికి అధిపతి? ఈ ఆబ్జెక్టివ్ సక్సెస్కి, అంటే వ్యవహారిక పరమైన విషయాలకి రాహు అధిపతి. ఈ వ్యవహారిక పరమైన విషయాల్లోనే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు హ్మ్. మీనరాశి వాళ్ళకి. అది వ్యయంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ కార్యాచరణని ఒకటి వేరే వాళ్ళకన్నా వదిలేస్తారు. అంటే సపోజ్ జీవిత భాగస్వామికైనా బాధ్యతలు ఇచ్చేస్తారు, హ్మ్. లేదా వాళ్ళ చుట్టుపక్కల బాధ్యత కలిగిన వాళ్ళకి ఇస్తారు, లేదా వీళ్ళు వాటి నుంచి కొన్ని విషయాల్లో వీళ్ళ పట్టు వదిలేస్తారు. మ్హూ. అంటే వీళ్ళు పట్టుదలకు వెళ్ళి కొన్ని కోల్పోయే అవుతూ ఉంటారు. అవి పట్టు విడుపు టైం వస్తుంది ఇప్పుడు వీళ్ళకి. అంటే వీళ్ళ అకౌంట్లోకి ఆబ్జెక్టివ్ సక్సెస్ ఉంది ఇప్పుడు. ఓకే. వీళ్ళ అకౌంట్లోకి ఇన్ని రోజులు డిలే అయింది, పోస్ట్పోన్ అయింది, వీళ్ళకి రావాల్సింది దక్కకుండా పోయింది, ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ అకౌంట్లోకి వచ్చేటువంటి టైం ఇప్పుడు 21వ తారీఖు మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి శత్రు జయము అంటారు. చూడండి, వీళ్ళకి మొన్నటి వరకు కన్యాలో ఉన్నటువంటి కేతువు కన్యలో, ముఖ్యంగా కేతువు యొక్క లక్షణం ఏంటంటే కేతువు వాక్శుద్ధి, మ్హూ. అపారమైనటువంటి వాక్కు. కేతువు గ్రహం బాగోలేని వాళ్ళందరూ కూడా వినాయకుడు ఆరాధన చేస్తారు. హ్మ్. హ్మ్. చూడండి, కేతువుకి ఎన్ని గొప్ప లక్షణాలు ఉంటాయంటే ఈ వినాయకుడుకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి, అంటే వినేటటువంటి లక్షణం ఉంటుంది. కానీ సార్, కేతుకి తల లేదు కాబట్టి ఆ కేతు ప్రభావం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళకు కూడా మాట ఆలోచించి మాట్లాడరు, తెలివిగా ఉండరు అని అంటూ ఉంటారు కదా. పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. ఓకే. మీరు ఓవరాల్గా చూసుకుంటే రాహుకేతులు నెగిటివ్ ప్లానెట్స్. హ్మ్. హ్మ్. రాహుకేతులు నెగిటివ్ ప్లానెట్స్, రవి నెగిటివ్ ప్లానెట్, కుజుడు, శని, ఇవన్నీ నెగిటివ్ ప్లానెట్స్. పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి? గురువు, బుధగ్రహము, శుక్రగ్రహం. మీకు చూడండి, ముహూర్త భావంలో ఈ 3 శుభగ్రహాల మైత్రి చూస్తారు. ఈ 3 శుభగ్రహాల మైత్రి చూసే ముహూర్తాలు పెడతారు. మ్హూ. సో అలాంటిది ఇప్పుడు కేతువు ఉన్నాడు. ఇప్పుడు కేతువు బ్రైటర్ సైడ్ ఏంటంటే, కేతువుకి చాలా రకాల గొప్ప లక్షణాలు ఏం చెప్తారంటే, ఈ కేతువు
బలంగా ఉన్నవాళ్ళు వ్యక్తిగత జాతకంలో, ఇది మ్మ్. గోచారం మనం చెప్పేది, వ్యక్తిగత జాతకంలో బలంగా ఉన్న వాళ్ళకి మంచి సూక్ష్మ దృష్టి ఉంటుంది, సూక్ష్మ బుద్ధి ఉంటుంది, మ్మ్. మంచి విని ఆలోచించి మాట్లాడే లక్షణాలు ఉంటాయి. మ్మ్. కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి చాలా స్పాంటేనియస్ గా మాట్లాడతారు, అవును చాలా అవును బాగా విని యాప్ట్ గా ఆన్సర్ చెప్తారు. చాలా అవును చిన్న పిల్లలు, వాళ్ళ బుద్ధి వాళ్ళ వయసు కంటే అపారంగా ఉంటుంది. అవును. సో ఇట్లాంటి లక్షణాలని ఇప్పుడు రాహు వ్యయంలోకి రావడం వల్ల, కేతువు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల, ముఖ్యంగా ఇది విద్యార్థులకు సంబంధించి విషయం చెప్తున్నాను. విద్యార్థులకి ఈ విద్యార్థి దశ నుంచి అంటే ఎంప్లాయీ స్టేజ్కి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైనటువంటి వాతావరణం. మ్మ్. గతంలో వాళ్ళు కోరుకున్న స్థాయి గుర్తింపు రాని ఎంప్లాయ్మెంట్ ఉంటుంది చూడండి, మనం ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. మ్మ్. అదే మీరు ఫిలిం ఇండస్ట్రీని కూడా తీసుకోండి, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు రాని వాళ్ళు, మ్మ్. అవకాశాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళు, Hmm. వాళ్ళు సగం షూటింగ్ అయిపోయి ఆగిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది మంచి దశ. ఇది అయితే ఆ ఏళ్ళనాటి శనిలో ముఖ్యంగా ఉద్యోగాలు కానీ ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటారు, కానీ వీళ్ళకి మటుకు క్వైట్ ఆపోజిట్ గా అభివృద్ధి అనేది ఉంటుంది అని అంటారా? వినండి ప్రియా గారు, ఏలినాటి శని అంటే అంత చెడు జరుగుతుందని ఎవరు చెప్పారు మీకు? మామూలుగా అంటూ ఉంటారు నరేంద్ర కదా. మోడీ గారు ఏలినాటి శనిలోనే ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్, ఉమ్, నరేంద్ర మోడీ గారు మహేంద్ర సింగ్ ధోనికి ఏలినాటి శనిలోనే వరల్డ్ కప్ గెలిచాడు. ఉమ్, ఉమ్, ఓకే, సో దాన్ని జ్యోతిష్యులు ఎలా చెప్పారంటే ఏలినాటి శని ప్రభావం వల్లనే ఆయనకి చాలా యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు వచ్చిందని చెప్పారు. ఉమ్, అంటే వయసు కంటే మించినటువంటి స్ట్రెస్ తీసుకున్నాడు కాబట్టి ఉమ్, అతనికి తెల్ల జుట్టు వచ్చింది, గడ్డం కూడా తెల్లగా అయిపోయిందని చెప్పారు. ఉమ్, అంటే శని పరిణితి, పరిపక్వతకి అధిపతి. ఓకే. సో మీకు ఈ జాతకంలో వీళ్ళకి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితం కూడా ఇప్పుడు కేతువు ద్వారా, కేతువు చెప్పాను కదా, కేతువు కర్మలను ఆచరింపజేసేటువంటిది గ్రహము, ఉమ్, జన్మ జన్మల నుంచి వచ్చేటువంటి సంస్కారం. ఉమ్, ఈ జన్మ జన్మల నుంచి మీరు చేసినటువంటి కర్మల వల్ల మానవ జన్మ, అది మళ్ళీ ఎట్లా అప్లై చేసుకోవాలంటే అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకటే గ్రహస్థితి ఉండదు, ఇది ఓకే. గోచారం కాబట్టే ఇది మనం జనరిక్ గా యూనివర్సల్ గా మాట్లాడతాం. ఉమ్, కానీ వీళ్ళకి ఆబ్జెక్టివ్ సక్సెస్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. వీళ్ళకి ఇది సెకండ్ స్టేట్, ఇది వీళ్ళకి ఏది మీనరాశి వాళ్ళకి 2వ భాగం ఏలినాటి శని, మళ్ళీ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇప్పుడు 30వ తారీఖు నుంచి చూసుకున్నట్టు 2.5 సంవత్సరాలు కాబట్టి మళ్ళీ ఇంకొక విడత ఉంటుంది మళ్ళీ. ఓకే, రైట్. అయినప్పటికీ కూడా ఇప్పుడు రాహు యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీనరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక సపోర్టింగ్ ప్లానెట్ కానీ సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయి ఆబ్జెక్టివ్ సక్సెస్ ని వాళ్ళు పొందలేరు. ఉమ్, ఉమ్, మీనరాశిలో పుట్టిన వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఎన్విరాన్మెంట్ లో మంచి రిసోర్స్ ని చూస్తారు. అదే మీరు ఎంతో క్రియేటివిటీ ఉంటుంది, కానీ ఆ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఒక ఇన్వెస్టర్ కూడా కావాలి. ఆ అవును. క్రియేటివిటీని మీరు విజువలైజ్ చేయాలి, దాన్ని యాక్షన్లోకి తీసుకురావాలి, అప్లికేషన్లోకి తీసుకురావాలంటే కూడా దర్ ఇస్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఎండ్. ఉమ్, ఉమ్, సో ఇటువంటి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి, ముఖ్యంగా ధనురాశిలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఎన్విరాన్మెంట్, ఎటువంటి వాతావరణంలో వాళ్ళు ఉంటారు అన్న దాన్ని బట్టి వాళ్ళ సక్సెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది, Hmm. ఆబ్జెక్టివ్ సక్సెస్. Hmm. లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పా కదా, వాళ్ళు ఆశయం ఉన్నా కానీ ఆశయాన్ని పూర్తిగా సాధించే వరకు కూడా ఒక స్థిరమైనటువంటి ఆలోచన, బలమైనటువంటి బుద్ధి ఉండదు వాళ్ళకి. ఓకే. ఎప్పటికప్పుడు వాళ్ళు పట్టు విడుపుకి ఇష్టపడతారు తప్ప పట్టుదల పెంచుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు. ఓకే. సో ఈ లక్షణాలు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి గతంలో గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో వాళ్ళకి ఈ కోణం ఉంటే, ఇప్పుడు ఈ రాహుకేతు సంచారం వల్ల వీళ్ళకి తప్పకుండా అనుకూల వాతావరణమే తప్ప ప్రతికూల వాతావరణం లేదు. అయితే వీళ్ళు ఇంకొక యాడింగ్ పాయింట్ కూడా చెప్పాలి ప్రియా, ఏంటంటే వీళ్ళకి ఇదే మే మాసంలో గురు సంచారం కూడా వృషభ రాశి నుంచి మిథునంలోకి వెళ్తుంది. ఓకే. సో మిథునంలో గురువు అంత బలమైన స్థాయిని ఇవ్వడు, ఫలితాలను ఇవ్వడు అని చెప్తారు, కానీ అది కేంద్రంలో ఉన్నాడు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఈ శుభగ్రహాలన్నీ కూడా కేంద్రంలో ఉండాలని చెప్తారు. సో మరి గురువు, ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుగ్రహము వీళ్ళకి కేంద్రంలోకి వెళ్తాడు. సో తప్పకుండా వీళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది, కాకపోతే కొంచెం రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే మీరు కార్ ఉంది, మీ కార్ బాగానే ఉంటుంది, ఏ సమస్య ఉండదు, కానీ దాని టైర్లు అరిగిపోయి ఉంటాయి. ఓకే. టైర్లు కొత్తవి కొనాలి కదా, ఇంటీరియర్ పాడవుతుంది, ఇంటీరియర్ చేయించుకోవాలి. సో రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఉన్న దాని మీదనే ఖర్చు ఉంటుంది తప్ప వీళ్ళకి కొత్త లాసెస్ ఉండవు. ఓకే, రైట్. ఎప్పటి నుంచి? ఈ జూన్ మాసం నుంచి. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకూడనటువంటి మంత్స్ కూడా ఒకవేళ చూసుకుంటే మనము వీళ్ళకి మెయిన్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వీళ్ళకి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని సూచిస్తారు వీళ్ళకి. రైట్. అయితే సార్, జీవితంలో రాహు కేతు ప్రభావం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అని అనేసి
మీ మాటల్లో నాకు అర్థమైంది. శని ప్రభావం ఒక్కటే కాదు అని అనేది అయితే అర్థమైంది. అయితే ఈ రాహుకేతు ప్రభావం వల్ల కూడా మానసికంగా కానీ ధైర్యం కోల్పోవడం కానీ లేకపోతే జీవితంలో స్ట్రెస్ కానీ నిరుత్సాహం కానీ ఇవన్నీ కూడా బయట ఏవి జరుగుతున్నా కానీ మానసికంగా అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఒక మనిషికి. అది ఏ రాశి కానీ ఏ మనిషి కానీ ఎవరికి కానీ. అయితే ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి అని అంటే కనుక ఈ రాహుకేతు నుంచి ఎలా బయటపడాలి అని అంటారు? అండ్ మీ రీసెర్చ్లో మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? తప్పకుండా ప్రియా. ఇప్పుడు వీళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ మీరు అన్నట్టు వాళ్ళ ఆలోచన మీద, అది ఆలోచన అంటే నార్మల్ థింకింగ్ ఉండదు. రాహుకేతువులో ఉన్నది అంటే వెరీ వెరీ హైపర్ అండ్ ఎక్స్ట్రీమ్ ఐ కెన్ సే. ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ బిహేవియరల్ ప్యాటర్న్ కానీ డిమెన్షియా అంటారు, అంటే మతి మరుపు, స్థిరత్వం లేకపోవడం, సెల్ఫ్ డౌట్. మెయిన్ నేను గమనించింది ఏంటంటే సెల్ఫ్ డౌట్. వాళ్ళని వాళ్ళే అనుమానించుకుంటారు, దేన్ని పూర్తిగా నమ్మరు. మీరు కొంతమంది భర్తల్ని చూస్తారు, భార్యల్ని చూస్తారు, దే బికమ్ వెరీ సస్పీషియస్, స్కెప్టికల్, తొందరగా అనుమానిస్తారు, దేన్ని నమ్మరు. ప్రతి దానికి కూడా జీవిత భాగస్వామి వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వాలి. నువ్వు ఏం చేసావు, ఎందుకు చేసావు అంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వేర్ అబౌట్స్ కానీ ప్రతి చిన్న విషయం వాళ్ళతో షేర్ చేయాలి. సో దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిటీ ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ. ఈ సెల్ఫ్ డౌట్ వల్ల ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఇన్సెక్యూరిటీస్ అన్ని కూడా చాలా మటుకు కూడా నేను ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా 10 మందిలో ఒక 6 మంది నేను చూశాను. కానీ వాళ్ళ ఎక్స్టర్నల్ బిహేవియర్ ని బట్టి మీరు గుర్తుపట్టలేరు వాళ్ళకి ఈ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, సెల్ఫ్ డౌట్ ఉందని మీరు గుర్తుపట్టలేరు. అది ఎప్పుడైనా తీవ్ర స్థాయికి వస్తే తప్ప వాళ్ళు బయట పెట్టరు. గుర్తుపెట్టుకో, మీనరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే మొత్తం భూకంపం వచ్చి మన బిల్డింగ్ కూడా కూలిపోతుంది అనే వరకు ఏం కాలేదు, ఏం కాదులే అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఏం కాదు బిందాస్, చూసుకుందాం లేనట్టు ఉంటారు. అంటే వాళ్ళు ఏ సమస్యనైనా అంత తీవ్ర స్థాయికి తీసుకెళ్లకుండా ఉండేటువంటి ఆలోచన చేసుకోవాలి. అంత తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని మేనేజ్ చేయలేరు వాళ్ళు. ఆ లెవెల్ విల్ పవర్ ఉండదు. ఇంకొకళ్ళ సపోర్ట్ లేనిదే వాళ్ళు కష్టకాలాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళలేరు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళు కొంచెం ఎప్పుడు కూడా వేరే ప్రపంచంలో ఉంటారు. వీళ్ళు అంటే వీళ్ళు ఊహించుకునేటువంటి ప్రపంచం వేరు, వీళ్ళ భౌతికంగా పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు సృష్టించినటువంటి సమస్యలు ఇది వేరు. సో వీళ్ళు ఎప్పుడు ఆ ఊహాత్మకమైనటువంటి ప్రపంచంలో ఉండడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి టైం పడుతుంది. అది సెట్ చేసే లోపల వీళ్ళకి పుణ్యకాలం దాటిపోతుంది. అయితే సార్ నాకు ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు మామూలుగా నేను అడుగుతున్నాను కాబట్టి మీరు సైకాలజీ పరంగా కూడా చెప్తున్నారా, లేకపోతే మీ దగ్గరికి కన్సల్టేషన్స్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా హారోస్కోప్తో పాటు పర్సనల్గా వీళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మానసికంగా ఎలాంటి ఫేజ్లో వీళ్ళు ఉన్నారు అనేది కూడా మీరు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందంటారా? లాస్ట్ 20 years నా జాబ్ అది. ఓకే. లాస్ట్ 20 yearsలో మీరు ఇంట్లో కూర్చోండి మీకు ఉద్యోగం వస్తుంది, మీరు ఇంట్లో కూర్చోండి మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు, మీకు పెళ్ళి అయిపోద్ది, మీ ఆవిడ వచ్చేస్తుంది తిరిగి అని నేను ఏ రోజు చెప్పలేదు. ఓకే. అలా అడిగే వాళ్ళకి నేను క్లియర్గా చెప్తాను, నా దగ్గరికి రాకండి, నేను కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్తాను. ఒకటి జాతకంలో భవిష్యత్తు అంటే మనం ఫ్యూచర్ ఎలా చెప్తామో అట్ ద సేమ్ టైం నేచర్ కూడా చెప్తాం. నేచర్ ఈజ్ అ ఫౌండేషన్, నేచర్ ఈజ్ అ కన్స్ట్రక్టివ్ పిల్లర్. The entire building is constructed, the future is completely constructed based on the pillar. The pillar is considered as the nature. మీ నేచర్ కి సంబంధం లేకుండా ఫ్యూచర్ చెప్పడం అంటే అది నేను చేయను. అంటే మరి చాలా మటుకు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తున్నాము అని అంటే కనుక మన జాతకం బాగాలేదు అనేది ఆల్రెడీ మనకు తెలిసి మనం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ముందే ఏమనుకుంటామంటే వాళ్ళు ఛార్జెస్ ఇలా తీసుకుంటారు, ఏవో శాంతులు చెప్తారు, ఏవో గ్రహాలు బాగాలేవు అని అంటారు, మనం ప్రిపేర్ అయిపోవాలి ఇంత అమౌంట్కి అనేది ఫిక్స్ అయిపోతారు. సో మీరు మరి ఆ గ్రహాల ప్రభావం ఉంటుంది అని ఇందాక మీరు రాహుకేతు దాంట్లో చెప్పారు, శని ప్రభావం గురించి చెప్పారు కదా, మరి వాటిని మనము బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మరి వాటికి తగ్గ పూజలు చేసుకుంటేనే కదా అవుతుంది. మరి నేచర్ ఎలా అప్లై అవుతుంది అని అంటే నేను రిచువల్స్ కి అగేన్స్ట్ కాదు. ఫస్ట్ థింగ్ నేను రిచువల్ ఫాలో అవుతాను. ఓకే, నేను రిచువల్ ఫాలో అవుతాను, బట్ రిచువల్ దేనికి సూటబుల్. ఓకే, యు ఆల్సో సజెస్ట్ రిచువల్స్, బట్ స్టిల్ రిచువల్ ఐ యామ్ నాట్ అగేన్స్ట్ రిచువల్. రిచువల్ సంప్రదాయాలకు నేను వ్యతిరేకం కాదు, నేను ఎప్పుడు వాటిని విమర్శించలేదు కూడా. ఏ వీడియోలో చూడండి. ఇప్పుడు మొన్న మన హిట్ టీవీకి అపాయింట్మెంట్ తీసుకుని ఒకటి వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరికి ఉబేస్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు చేయించుకున్నారు. 4 lakh rupees. మీరు చెప్పండి, మీకు డైజెస్టివ్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే రిచువల్ ఏ రకంగా దానికి హెల్ప్ చేస్తుంది చెప్పండి. అంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఇట్లా అన్న ఏమన్నా వాళ్ళిద్దరిలో బద్ధకం ఉంది.
డబ్బులు ఉన్నాయి, బాగా బద్ధకం ఉంది, డబ్బులు ఉన్నాయి. సో వాళ్ళకి అలాంటి గొప్ప సిద్ధాంతం ఎవరో కలిశారు, చెప్పారు. నేను వాళ్ళకి ఇచ్చిన సజెషన్, మన వీడియో చూసే వచ్చారు వాళ్ళు, అది 4 లక్షలు వదిలించుకున్నాక వచ్చారు. సో నేను రీచువల్ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే రీచువల్ దేనికి పనికి వస్తుంది, కర్మ సిద్ధాంతం ఏంటి, కర్మలో కూడా మనం జీవితంలో మనం ఫేస్ చేసే ప్రతిదీ కర్మ ఫలితం కాదండి. మనకి కర్మలో కూడా చాయిస్ ఉంటుంది. మనకి పుట్టుక మన చాయిస్ ఉండదు. మీరు ఎవరింట్లో పుట్టాలి, ఎటువంటి కుటుంబంలో పుట్టాలన్నది మీ చాయిస్ కాదు. అది కాదా? మరి అలానే అంటారు కదా, ఒక జీవి జన్మ మీరు పూర్తిగా వినండి. ఓకే, ప్రతి మనిషి తను ఏ కుటుంబంలో పుట్టాలి అన్నది వాడి చాయిస్ కాదు. వాడు పుడతాడు ఒక ఇంట్లో. అదర్వైజ్ ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్, వాంట్ టు బోర్న్ ఇన్ ఎ రిచ్ ఫ్యామిలీ అండ్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుక్స్. అవునా? సో ఇక్కడ ఏంటంటే మనం కేతు స్థానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కర్మ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో, ఈ కర్మ ఇంటెన్సిటీని మనము రిచువల్ ద్వారా పోగొట్టేది రిచువల్ ద్వారానే మాట్లాడతాం. ఓకే, రిచువల్ ఫాలో అవ్వాలి, తప్పలేదు. కానీ మీకు ఏదైతే మీ లైఫ్లో మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారు, మీకు మీ భర్త గొడవలు అవుతున్నాయి, ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక నర్వస్నెస్ ఉంది, సెల్ఫ్ డౌట్ ఉంది, మీరు వెళ్ళంగానే కాళ్ళు చేతులు చెమటలు పడతాయి, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చెప్పలేరు. ఓకే, అలాంటప్పుడు రెండోది వ్యాపారంలో మీరు కేవలం ఏ ఆలోచన లేకుండా మీరు వ్యాపారం చేస్తూ పోతున్నారు, డబ్బు లాస్ అవుతున్నారు, కానీ మీకు ప్రణాళిక లేదు, అంటే మార్కెట్కి సంబంధించిన స్పృహ లేదు, అవగాహన లేదు. అలాంటి వాళ్ళకి మీరు ఎన్ని రిచువల్స్ చేసినా వాళ్ళ వ్యాపారంలో ఎటువంటి మార్పు రాదు. సో రిచువల్స్ మనం దేనికి సజెస్ట్ చేయాలి, జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి అంశాల మీద, దేనికి మనము మానసిక పరమైనటువంటిది, వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించినది, వాళ్ళు తెలుసుకోవాలి అంటే అవగాహనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. అవి రెండు నేను చాలా క్లియర్ ఉంటాను. నేను అంత క్లారిటీతో లేకుండా ఉంటే ఈ 20 yearsలో నా ప్రొఫెషన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేది కాదు. నాకు ఇండియాలో ఉన్న ఫాలోవర్స్ కంటే వెస్టర్న్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, మీరు నా ఫేస్బుక్లో నా మొబైల్ నెంబర్ కూడా దొరకదు మీకు, ఇమాజిన్ చేసుకోండి. సో మనం కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, కేతు గ్రహం వల్ల మనం ఎటువంటి కర్మలను ఆచరిస్తాము, కర్మల్ని ఆచరించే విధానం ఏంటి, దాన్ని మనం ఇలా ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీరు అన్నారు కదా, ఎటువంటి వాళ్ళకి రిచువల్స్ సజెస్ట్ చేస్తారు, రిచువల్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అంటే మాత్రం నేను వీళ్ళకి హోలీ ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ, వాళ్ళ ముస్లిమ్స్ అయితే వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన కానీ, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన కానీ, అంటే ఏ మతం వాళ్ళైనా నేనేం సూచిస్తానంటే వాళ్ళు అక్కడంటే ధార్మిక కేంద్రాలకు వెళ్ళి అక్కడ సర్వీస్ చేయడం అనేది నేను సూచిస్తాను. వాళ్ళకి సర్వీస్ చేయాలి ఫిజికల్గా, పెద్ద సర్వీస్లు ఏం అక్కర్లేదు, మినిమం సర్వీస్ ఫిజికల్గా వెళ్ళి చేయడం అన్నది వీళ్ళు చేసి ఆ కర్మ ఫలితాన్ని వదిలేసేయండి మీరు. రైట్, యూ డూ యువర్ జాబ్ అండ్ జస్ట్ లీవ్ ద కాన్సిక్వెన్సెస్ టు ద సూపర్ కాన్షియస్. ఓకే, సో ఆటోమేటిక్గా వీళ్ళకి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు దెబ్బతీసింది. ఇప్పుడు వ్యయంలో వచ్చినటువంటి రాహు, వీళ్ళకి షష్టమంలో ఉన్నటువంటి కేతు, వీటి ప్రభావం ఒకవేళ గతంలో ప్రతికూలంగా ఉన్నా వాళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. రైట్ సార్. సో అద్భుతమైన విశ్లేషణ అందించారు సార్. ప్రత్యేకంగా ఈ మీనరాశి వాళ్ళ గురించి చూసినట్టయితే ఏలినాటి శని ప్రభావంతో చాలా తీవ్రమైన కష్టాలు పడుతున్న వాళ్ళకి ఇది ఒక ఊరట కలిగించే వీడియో అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ డీటెయిల్గా డెప్త్గా వాళ్ళ గురించి అనలైజ్ చేసి మీరు ప్రతిదీ చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు చేయాల్సిన సర్వీస్ కూడా టెంపుల్స్కి వెళ్ళి ట్రావెల్ చేసి వాళ్ళ కర్మని హోలీ ప్లేసెస్ అందరికీ అప్లై అవుతుంది, తొలగించుకోవాలి అని చెప్పారు. అద్భుతమైన పరిష్కారం అని అనుకుంటున్నాను, సులువైనదే. అండ్ ప్లేస్ చేంజ్ వల్ల కూడా మన మానసిక స్థితి మారుతూ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఓవరాల్గా థ్యాంక్ యూ సార్. ద్వాదశ రాశుల ఫలితాలన్నీ చాలా అద్భుతంగా విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.